హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత అంతరిక్ష ప్రయోగాల్లో గతేడాది చేపట్టిన చంద్రయాన్-3 అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల స్వరూపాన్నే మార్చేసింది. చంద్రయాన్-3కి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధృవానికి అప్పటి వరకు ఏ దేశం చేరుకోలేదు. ఆ ప్రాంతాన్ని ల్యాండింగ్ ప్రదేశంగా ఎంపిక చేసుకుని తక్కువ ఖర్చుతో రెండో ప్రయత్నంలో భారత్ విజయం సాధించింది. యావత్ ప్రపంచం ఈ ప్రయోగంపై ఆసక్తిని ప్రదర్శించింది. చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్-4కు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రయోగాన్ని గతంలో మాదిరిగా కాకుండా 2 దశల్లో చేపట్టనుంది. చంద్రయాన్-4 చంద్రుడిపై దిగడమే కాకుండా అక్కడి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి తీసుకురానుంది. అందుకే 2 వేర్వేరు ప్రయోగాలను నిర్వహించనుంది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ 3 ప్రధాన భాగాలు. కానీ చంద్రయాన్-4లో వీటితో పాటు జాబిల్లి నుంచి భూమికి నమూనాలను తీసుకొచ్చేందుకు అదనంగా మరో 2టిని కలిపి మొత్తం 5 భాగాలను అమర్చనున్నారు. వాటి గురించి అన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. చంద్రయాన్-4 యొక్క 5 భాగాలను ఇప్పుడు చూద్దాం. ప్రొపల్షన్ మాడ్యూల్. చంద్రయాన్-3లో మాదిరిగా చంద్రయాన్-4కి ప్రధాన మాడ్యూల్ నుంచి విడిపోయేందుకు చంద్రుడి కక్షలో సహాయపడుతుంది. డిసెండర్ మాడ్యూల్. చంద్రయాన్-3లో ఉపయోగించిన విక్రమ్ ల్యాండర్ మాదిరిగానే జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్కు బాధ్యత వహిస్తుంది. అసెండర్ మాడ్యూల్. నమూనాలను సేకరించి నిల్వ చేసిన తర్వాత ఈ మాడ్యూల్ ల్యాండర్ నుంచి విడిపోయి భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ట్రాన్స్ఫర్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ అసెండర్ మాడ్యూల్ను తిరిగి చేరి చంద్రకక్ష నుంచి నావిగేట్ చేస్తోంది. రాళ్లు, మట్టి నమూనాలను కలిగి ఉన్న ఈ క్యాప్సూల్ను విడుదల చేయడానికి ముందు భూమికి తిరిగి చేరుతుంది. రీఎంట్రీ మాడ్యూల్. ఈ క్యాప్సూల్ చంద్రుడి ఉపరితలానికి వ్యోమనౌకను మోసుకెళ్లి చంద్రుడి నుంచి తిరుగు ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత భూమిపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-4 మిషన్కు 2 వేర్వేరు ప్రయోగాలు తప్పనిసరి. మొదటి ప్రయోగానికి ఇస్రో బాహుబలి రాకెట్ LVM-3ను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రొపల్సర్, డిసెండర్, అసెండర్ మాడ్యూళ్లను పంపుతారు. ఇది గతేడాది ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 లాంటిదే. రెండో ప్రయోగాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా చేపట్టి ట్రాన్స్ఫర్, రీఎంట్రీ మాడ్యూళ్లను పంపుతారు. అయితే ఏ దశ ప్రయోగం ముందుగా చేపడతారనేది ఇస్రో వెల్లడించలేదు. ఒకే లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో 2 ప్రయోగ వాహనాలను నిర్వహించే మొదటి మిషన్ ఇదే కావడం విశేషం. చంద్రయాన్-4 మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను చేపడుతున్నప్పుడు ఇటీవల ముగిసిన చంద్రయాన్-3 మిషన్ విజయాలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విజయవంతమైతే భారత అంతరిక్ష ప్రయోగాల ప్రయత్నాలను ఉధృతం చేస్తోంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను తీసుకొచ్చిన 4వ దేశంగా గుర్తింపు పొందుతుంది. చంద్రయాన్-4 మిషన్ చంద్రుడిపై పరిశోధనల్లో ఇస్రో గణనీయమైన పురోగతిని సూచిస్తోంది. వినూత్న విధానం, ప్రతిష్టాత్మక లక్ష్యాలతో అంతరిక్ష పరిశోధనలో భారత సామర్థ్యాలను ప్రదర్శిస్తూనే జాబిల్లి గురించి మరింత విస్తరించడం దీని లక్ష్యం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.